జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ హనుమత్ ప్రసాద్. వెల్కమ్ టు PVM నెట్వర్క్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు భారతదేశంలో బ్రాహ్మణుల స్థితి ఏ రకం ఉందంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కూర్చి నుంచి కోహిమా వరకు కూడా అందరూ ఒకే రకమైనటువంటి కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణ జాతి వివక్షకు గురవుతుంది, చాలా దారుణంగా వివక్షకు గురవుతుంది. ఈ వివక్ష నుంచి బయటపడడం ఎలాగా? ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ నిర్లక్ష్యం నుంచి బయటపడడం ఎలాగా? అదేవిధంగా సైలెన్స్. చాలా మంది స్తబ్దుగా ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో బ్రాహ్మణ ప్రజానీకం ఉంది. కారణం ఏంటంటే, బ్రాహ్మణుల్ని ఎవడో కూడా ఓటు బ్యాంక్ కింద చూడండి. బ్రాహ్మణులు ఎక్కడ కూడా గట్టిగా గొంతెత్తి మా బాధ ఇదని చెప్పుకోలేరు. ఎందుకంటే కేవలం 3 to 5% మాత్రమే ఓట్ బ్యాంక్. రాష్ట్రాలు మారుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే కనుక బ్రాహ్మణుల పరిస్థితి రకం ఉందో చూద్దాం. తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో నీట్ ఎగ్జామ్స్ లో 99% స్కోర్ చేసినటువంటి బ్రాహ్మణుడికి ఈరోజు సీట్ లేదు. కేవలం ఎందుకోసం? అతనికి అక్కడ తమిళనాడులో 69% రిజర్వేషన్ ప్లస్ ఎకనామిక్ క్రైటీరియా ఏమీ లేదు. అందువల్ల 99% వచ్చినా కూడా సీటు లేదు. 99.3% రావాలి. అదే మిగతా వాళ్ళకి అయితే 85% వస్తే అక్కడ సీట్ ఉంది. ఇది వివక్ష కాదా? ఇంకో చోటుకి వెళ్తే EWS సర్టిఫికెట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ప్రభుత్వాలు కొంత గుర్తిస్తున్నాయి కదా, దానికైనా పెట్టుకుందాం అని వెళ్తే అక్కడ చూడండి, బీహార్లో ఒక అర్చకుడు మిశ్రా ఆయన పేరు, వాళ్ళ అబ్బాయి సీటు కోసం అతను EWS సర్టిఫికేట్ కోసం వెళ్ళాడు. అతనికి శాలరీ 8,000 మాత్రమే నెలకి. EWS సర్టిఫికేట్కి వెళ్తే అక్కడ అధికారి ఒకసారి అతను అప్లికేషన్ ఇచ్చినప్పుడు చూసి, ఏమంటే మీ తాతగారికి ఒక పొలం ఉన్నట్టుగా ఉంది 100 సంవత్సరాల క్రితం, అందువల్ల మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ కింద వస్తారు, మీకు మేము ఇవ్వడం కుదరదండి అన్నారు. అతను షాక్ అయ్యాడు. మా తాతగారు 30 సంవత్సరాల క్రితం పోయాడండి, అతనుకున్న ఒక 1/2 ఎకరం పొలాన్ని 50 సంవత్సరాల క్రితం అమ్మేశాడు, ఇది మాకు ఏమీ లేదు, నేనేమో 8,000కి గుళ్ళో పూజారి కింద పనిచేస్తున్నాను, మా అబ్బాయి ఏమో స్విగ్గీ అమ్ముతున్నాడు, డెలివరీ బాయ్ కింద ఉన్నాడు, నాకేంటంటే అబ్బాయి ఏం కుదరవు, అక్కడేమో మా కంప్యూటర్ అలా చూపిస్తుంది, మీ దాంట్లో కంప్యూటర్లో చూపెట్టింది కాబట్టి మీకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎంత దారుణమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో చూడండి. అంటే EWS సర్టిఫికెట్ ఉంది, కానీ దానివల్ల లాభం ఏమైనా ఉందా? 0. అంటే కేవలం ఏంటంటే అతని పేరు చివరన శర్మ, శాస్త్రి ఇలాంటి పేరు ఉండడం మాత్రమే కాదు. ఇకపోతే తమిళనాడులోకి వస్తే మరొకసారి, తమిళనాడులో అలా వేద పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఇదన్నీ పేపర్లో వచ్చినవే, నేను సొంతంగా చెప్పేవి కాదు, నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అక్కడ బ్రాహ్మణుల కుర్రాళ్ళని జంజాలని ఉంటది కదా మాకు, ఆ జంజాలను తింపేసి అక్కడ డస్ట్బిన్ లో పడేసి నానా దుర్భాషలాడారు. అఫ్ కోర్స్ అప్పటి నుంచి భయపడి ఈ బ్రాహ్మణులందరూ కూడా జంజాలని కనపడకుండా లోపల దాచుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇంత దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ ఆకలి బ్రాహ్మణుడికి లేదా? ఎంత ఇంకా చూడండి, ఇంకా అధికార పార్టీ ఎమ్మెల్యే, అస్సాంలో ఎమ్మెల్యే గారు దిలీప్ కుమార్ గారు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, అతను NCR స్టార్ట్ అయింది. NCR స్టార్ట్ అయ్యాక వాళ్ళ భార్య, మొత్తం రికార్డులో చూసుకుంటే వాళ్ళ భార్య పేరు లేదు. అంటే ఆవిడ బీహార్కి చెందినవాడు కాబట్టి ఆ బీహార్కి లేదు. అంటే ఒక వివక్షకి ఏ రకంగా గురవుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 98% వచ్చినటువంటి బ్రాహ్మణ అమ్మాయికి వాళ్ళ లోన్ పెట్టుకుందాం అంటే లోన్ ఇవ్వట్లేదు, 3 లక్షల లోన్ ఇవ్వట్లేదు, బ్యాంక్ లోన్ లేదు. ఇక్కడేమో ర్యాంక్ వచ్చింది, మంచి సీట్ వచ్చింది, కానీ పెట్టుకుని పైకి చదువులకు వెళ్దాం అంటే లోన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణుడు ఏం చేయాలి? దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రాహ్మణుడు ఉన్నాడు. కనీసం పోరాడవలసినటువంటి ఆవశ్యకత ఎక్కడ ఉంది? మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు పోరాడలేరు అని.
నో. ఈ 5% బ్రాహ్మణులే ఈ దేశాన్ని, ఈ వేదాలని కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. ఈ 5% బ్రాహ్మణులే దేశానికి స్వతంత్రలో పాల్గొనేటువంటి వీరుల్ని, ధీరుల్ని ఇచ్చింది 5% అనేటువంటి గుర్తించుకోవాలి. ఈ 5% బ్రాహ్మణ ప్రజానికి అంబేద్కర్ గారికి ఆయన్ని ఇతర చదువుల కోసం పంపించి ఈ రోజు రాజ్యాంగ రచనకి పూనుకుని ఈ రోజు అందరితో కొనియాడే విధంగా చేసిందనేసి గుర్తించుకోవాలి. ఇన్ని రకాలు చేసిన పనులని 5% బ్రాహ్మణులు పోరాటం అయితే చేయలేరా? పోరాటం చేయలేరు అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఆకలిని గుర్తించట్లేదు మీరు. ఈ రోజు కాశ్మీర్ పండిట్లు ఏమయ్యారు? 1990లో కాశ్మీరీ పండిట్లు వివక్షకు గురి అక్కడి నుంచి తరిమివేయబడ్డారు. ఎంత? 5 లక్షల మంది తరిమివేయబడ్డారు. ఇల్లు కాల్చేశారు, గుళ్ళు కూల్చేశారు. ఎక్కడికక్కడ రాజస్థాన్ లోను, లక్నోలోను, ఢిల్లీలోను ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుని కాంతి చీకల కింద బతుకుతున్నారు. 370 ఆర్టికల్ రద్దయ్యాక ఎంతమంది బ్రాహ్మణులు మైగ్రేట్ అయ్యారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. 5% కూడా లేరండి. 5% బ్రాహ్మణ్స్ కూడా లేరు. ఎందుకంటే ఒక ఆయన వెళ్ళాడు, రాజీవ్ మిశ్రా అని, అతన్ని కాల్చి చంపేశారు. అతను ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తే అక్కడ కాల్చి చంపేశారు పండిట్ అవడం వల్ల. టెర్రరిస్టులు అతన్ని కాల్చి చంపితే ప్రభుత్వం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఇచ్చిందండి. అతని డెత్ సర్టిఫికెట్తో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే ప్రభుత్వాల పరిస్థితి ఏ రకంగా ఉందో ఆలోచించండి. బ్రాహ్మణుల్ని కనీసం మనుషుల కింద కూడా గుర్తించట్లేదు. ఇది సాంఘిక బహిష్కరణ. ఈ రాజ్యాంగం మాకు అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయం చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా సవరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అతి త్వరలోనే మేము ఉద్యమం మొదలు పెడతాం. ఈ 5% బ్రాహ్మణులే 60 మంది ఎంపీలకి వాళ్ళ ఫేట్లు తేలుస్తారనేటువంటి సంగతి గుర్తించుకోండి. ఒక్క నాయకుడు ఉన్నాడండి బ్రాహ్మణుల మీద కానీ ఏ రకమైనటువంటి అరాచకం జరిగినా, సోషల్ అబ్యూజ్ జరిగినా, ఒక బ్రాహ్మణ అమ్మాయిని రేప్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే దాని మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. ఒక విద్యార్థిని ఆటోమేటిక్ 500 సంవత్సరాల పాటు మీరు దోచుకున్నారు మమ్మల్ని కళాశాలల్లో అతను వేగంగా చెప్తుంటే, అతను పుట్టింది 2002లో. అతను ఎక్కడ దోచుకున్నాడండి? అతనికి ఏం తెలుసండి? ఆ రకంగా సోషల్ అబ్యూజ్ చేస్తూ, తిడుతూ, నానా భూభత్సంగా లకారాలతోటి, నోటితోటి చెప్పలేని మాటలతో తిడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు అయితే అట్రాసిటీ యాక్ట్ ఉంది. మరి బ్రాహ్మిన్స్కి ఏ యాక్ట్ ఉంది? బ్రాహ్మిన్స్కి ఏ యాక్ట్ ఉంది? సో డెఫినెట్లుగా వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. త్వరలోనే మేము ఒక సంస్థని ఖచ్చితంగా మేము ప్రారంభిస్తాం. దేశవ్యాప్తంగా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కుర్చి నుంచి కోహిమా వరకు కూడా ఇంటింటే ఒట్టడింతేలాగా ఉద్యమం కోరెత్తి ఢిల్లీ వరకు చేరి మాకు తగిన రక్షణ కల్పించే విధంగా చట్టాలు ఉండాలి, మాకు కూడా అట్రాసిటీ యాక్ట్ ఉండాలి, మమ్మల్ని కూడా మనుషులుగా చూడాలి అనేటువంటి విషయం మీద త్వరలోనే పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్ ప్రసాద్. అందరికీ నమస్కారం.